అందరికీ నమస్కారాలన్న. మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి అందరికీ నమస్కారాలు. నేను మాది నెల్లూరు అన్న. అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తని. నేను డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తుండగా నేను వైసీపీకి సపోర్ట్ చేశానని నన్ను ఇబ్బంది పాలు చేసి నన్ను రోడ్డు కాపు కాసి కొట్టిన సంగతి మీకు చెప్పే ఉన్నానన్నా. కానీ మా నాన్నగారు కావేటి రామయ్య గారు, మా నాన్నగారి పేరు, మా నాన్నగారు రాజారెడ్డి గారు అతనికి ఒక సభ్యుడిగా, మా నాన్నగారికి సభ్యుడిగా ఒక ఎస్టీ సంఘాన్ని గురించి ఆయన పెట్టి, మా నాన్నగారిని పెట్టి సంఘటన జరిగిందన్న. ఒక సభ్యుడిగా ఉన్నాడు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో. కానీ రాజారెడ్డి గారు మా నాన్నగారిని, కావేటి రామయ్య అనే వ్యక్తిని ఒక సభ్యుడిగా నిలబెట్టి ఎస్టీ కాలనీ సంబంధించి వాళ్ళకి మంచి చేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు కాదుకోమని చెప్పి మా నాన్నగారు చెప్తుండేవాడు మీటింగ్ పెట్టి. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను కార్యకర్తగా పనిచేశాను. కనీసం నన్ను గమనించుకొని ఈరోజు నన్ను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు కూడా, నన్ను కొట్టి మొహం మీద కొట్టి నాకు దంతాలు లేకుండా కారణం అయిన వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పాలు చేశారన్న. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానన్న, ఎవరైనా కానీ మన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఒకరితో సపోర్ట్ ఇవ్వాలని, ఒకరికొకరు హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే, నేను కాగితాల డబ్బాలు ఏరుకుంటూ ఈరోజు రోడ్డు పాలు అయిపోయాను. నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు. కానీ నేను ఈరోజు బాధపడుతున్నాను. కనీసం నాకు ఇద్దరు పిల్లలైన వాళ్ళు చదివించుకోలేని పరిస్థితులు అని అంటున్నాను. ఈరోజు కనీసం మన వైసీపీ జగనన్న గారికి, అలాగే మన వైసీపీ కార్యకర్తల గారికి అందరికీ వందనాలు తెలుపుతున్నానన్న. దయచేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. ఈరోజు ఇలా అయిపోయానంటే కారణం ఏంటంటే, నన్ను పనిచేస్తున్న వాళ్ళు నా మీద శాడీలు చెప్పి, నేను డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాను, నా మీద శాడీలు చెప్పి నన్ను దింపేయడం కూడా జరిగింది. ఏమన్నా నేను ఎందుకు దింపేశానంటే, మీ జగనన్న గారు పెట్టిస్తానని డ్రైవింగ్ స్కూల్లో, మీ జగనన్న పోయి అడుగు అని చెప్పి కూడా అన్నారు. మా జగనన్న ఏందన్నా, నేను ఎప్పుడు చెప్పానన్నా మా జగనన్న పెట్టిస్తాను డ్రైవింగ్ స్కూల్ అడిగాను. లేదులేయా, మాకు కుదరదులేయా, జగనన్న పెట్టిస్తాను కదా, నువ్వు డ్రైవింగ్ స్కూల్ పెడతాను అనుకున్నాను కదా అని చెప్పారు. అక్కడ కస్టమర్లు చెప్పారంట. కానీ నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టలేదన్నా, నేను ఎందుకు పెడతాను, నీ దగ్గర పనిచేస్తున్నాను, నన్ను ఇబ్బంది పాలు చేయబాకండి అంటే, లేదా నేను తీసేస్తున్నాను, మేమే డ్రైవర్ని పెట్టుకుంటానని చెప్పి వాదించారు. నేను వైసీపీలో పనిచేస్తున్నానని చెప్పి అందరూ చెప్తున్నాను, ఓట్లు ఏమని చెప్తున్నానని చెప్పి నన్ను టార్గెట్ చేసి నన్ను మొహం మీద కొట్టించి నన్ను ఇబ్బంది పాలు చేశారన్న. దయచేసి మీరు ఎవరైనా కానీ నాకు ఈరోజు రోడ్డు పైన కాగితాలు ఏరుకుంటూ, డబ్బాలు ఏరుకుంటూ ఈరోజు బతుకుతున్నానన్న. కనీసం గమనించుకోమని, ఈరోజు ఇలా అయిపోయిన కారణం అంటే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానన్న. దయచేసి నన్ను ఒకరంతా అర్థం చేసుకోండి. మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా అర్థం చేసుకోమని కోరుకుంటూ, కనీసం మీ అందరికీ జగనన్న గారికి వీడియో పోవాలని, జగనన్న అందరికి న్యాయం చేశాడు. మా నాన్నగారు మా తల్లిగారు చనిపోయారు కదన్న. ఈరోజు బాధపడు కష్టపడుతున్నాను, ఏమీ ఫలితం లేకుండా అయిపోయింది. కనీసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, డ్రైవింగ్కి వస్తానన్నా, నన్ను పెట్టుకున్నానంటే మా డ్రైవర్లు పెట్టుకోను అంటుండ్రే తప్ప ఎవరు కూడా పెట్టుకోవట్లేదన్నా. ఆ పరిస్థితులు ఇవన్నా. దయచేసి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ దయచేసి నన్ను గుర్తించమని మరీ వేడుకుంటున్నానన్నా. అందరికీ మనస్ఫూర్తిగా నా వందనాలు చెప్తున్నానన్నా. దయచేసి మీరు ఎవరైనా కానీ సహాయం చేయమని, సపోర్ట్ ఇవ్వమని, ప్రతి ఒక్కరిని గమనించమని మేము మరీ కోరుకుంటూ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్.